వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. ఈ రోజున మనం మూక పంచశతి 61వ శ్లోకం నుంచి 75వ శ్లోకం వరకు చెప్పుకుందామమ్మా. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. ఆశ్చర్యమంబమదనాభ్యుదయావలంబః కామాక్షి చంచల నిరీక్షణ విభ్రమస్తే ధైర్యం విధూయ తనుతే హృది రాగబంధం శంభోస్తదేవ విపరీతతయా మునీనాం. అమ్మా కామాక్షి, మన్మథుడు అనే నల్ల కలువ వృద్ధి చెందడానికి ఆధారంగా ఉన్న చంచలమైన ఎంతో విలాసంగా ఉన్న నీ కంటి చూపు పరమేశ్వరుని హృదయంలోని ధైర్యాన్ని పోగొట్టి ఆయనకు తనపై ప్రేమని కలిగిస్తోంది. అలాంటి నీ చూపు మునుల హృదయాలలోని రాగాన్ని దొంగిలించి వారికి ధైర్యాన్ని చేకూరుస్తోందమ్మా. ఇదెంతో చిత్రంగా ఉంది తల్లి అని. అంటే మన్మథుడు అనే నల్ల కలువ వృద్ధి చెందడానికి ఆధారంగా ఉన్నటువంటి నల్ల కలువలు అంటే అమ్మవారి యొక్క కన్నులతో పోలుస్తూ ఉన్నారు కదా. పరమేశ్వరుడు మన్మథుని విరోధి అని చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క అమ్మవారి నేత్రాలని, ఎలాంటి నేత్రాలవి? ఎంతో విలాసంగాను చంచలంగాను ఉన్నటువంటి నేత్రాలు. ఆ నేత్రాలు అంతేకాక ఎలాంటివి? మన్మథుడు అనే నల్ల కలువ వృద్ధి చెందడానికి అంటున్నారు. అంటే మన్మథ తాపాన్ని మరింత హెచ్చించడానికి ఏదైతే ఆధారంగా ఉన్నాయో అమ్మా, అనగా నీ కనులు ఎట్లా అయితే ఆధారంగా ఉన్నాయో ఆ కంటి చూపు పరమేశ్వరుని హృదయంలోని ధైర్యాన్ని పోగొట్టి, అంటే ఆ యొక్క మన్మథుడికి తాను లోబడి వర్తించవలసి వస్తుందేమో అనేటువంటి సంశయం పరోక్షంగా ఒక రకమైనటువంటి హృదయంలో ధైర్యం పోగొట్టుకున్నవాడవుతున్నట్ట పరమేశ్వరుడు. అట్లా పోగొట్టి ఆయనకి తనపై ప్రేమని కలిగిస్తోంది. అట్లా
మళ్ళీ అదే చూపు మునుల హృదయాలలోని రాగాన్ని దొంగిలించి వారికి ధైర్యాన్ని చేకూరుస్తోంది. అక్కడేమో పరమేశ్వరుని హృదయంలో ధైర్యాన్ని పోగొడుతోంది. అదే చూపు ఏం చేస్తోంది? మునుల హృదయాలలోని రాగాన్ని, అంటే సంసార వ్యామోహాన్ని, అంటే ఇక్కడ మునులు అంటేనే మరి తపస్సులు, బ్రహ్మచారులు అన్నట్లుగా భావన మనకి ఉంటుంది. మరి వాళ్ళకి సంసార వ్యామోహం అంటే ఏమిటి అక్కడ అనంటే ద్వైతాద్వైత సంబంధం రీత్యా అట్లా చెప్తారు. జగత్తంతా కూడా జగత్తుపై ఒక రకమైనటువంటి వ్యామోహం. ఈ జగత్తంతా నశించిపోయేదే. దీని మీద ఎక్కువ ఈ విషయాల మీద వ్యామోహం చెందకూడదు. అంతేగాక వారు పూర్తిగా ఆత్మ సాధన వైపు ఏకాగ్రం పెట్టే విధంగా, అట్లా ఏకాగ్రం పెట్టాలి అంటే ఎన్నో విషయ వాసనలు నశించాలి కాబట్టి ఆ రీతిగా వారిలో సంసార వ్యామోహాన్ని దొంగిలించి వారికి ధైర్యాన్ని చేకూరుస్తోంది. ఇక్కడ పరమేశ్వరునికేమో పరోక్షంగా ధైర్యాన్ని పోగొడుతుంటే అదే చూపు మునులకి ధైర్యాన్ని చేకూరుస్తోంది. ఇది ఎంతో విచిత్రంగా ఉన్నది అమ్మా అని. అర్థమైందా అమ్మా? శ్రీమాత్రే నమః. జంతోః సకృత్ ప్రణమతో జగదీడ్యతాం చ తేజస్వితాం చ నిశితాం చ మతిం సభాయాం కామాక్షిమాక్షికఝరీమివ వైఖరీం చ లక్ష్మీం చ పక్ష్మలయతి క్షణవీక్షణం తే. కామాక్షీదేవి, ఒక్కసారి నీకు నమస్కారం చేసిన వాడిని నీ కంటితో ఒక్కసారి చూస్తే చాలు, వెంటనే వాడికి అన్ని లోకాల చేత స్తుతించబడడం, అద్భుతమైన తేజస్సు, సభని రంజింపచేసే తీక్షణమైన జ్ఞానం, తేనెలాంటి తీయనైన వాక్కు, అపారమైన సంపద వంటి సత్ఫలితాలు కలుగుతాయి అమ్మా. శ్రీమాత్రే నమః. ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేస్తే వాడిని, నమస్కారం చేసిన వాడిని నీ కంటితో ఒక్కసారి చూస్తే, ఒక్కసారి మనం నమస్కారం చేస్తే కాదు, మనం నమస్కారం చేసిన క్షణంలో ఆ యొక్క అమ్మవారి దృష్టి మనపై పడితే చాలు, వాడికి అన్ని లోకాల చేత స్తుతించబడడం, అన్ని చోట్ల కూడా వాళ్ళకి జయమే అన్నమాట. స్తుతించబడడం, అద్భుతమైన తేజస్సు, సభని రంజింపచేసే తీక్షణమైన జ్ఞానం, తేనెలాంటి తీయనైన వాక్కు, అపారమైన సంపద వంటి సత్ఫలితాలు కలుగుతాయి అమ్మా. శ్రీమాత్రే నమః. కాదంబినీ కిమయతేన జలానుషంగం భృంగావలీ కిమురరీకురుతేన పద్మం కిం వా కళిందతనయా సహతేన గంగాం కామాక్షి నిశ్చయ పదం న తవాక్షిలక్ష్మీ. అమ్మా కామాక్షి, నీ కంటి కాంతి మేఘమాల అని అనుకుందామా అంటే అది నీటి సంబంధాన్ని పొందదు. పోనీ తుమ్మెదల వరుస అని అనుకుందామా అంటే పద్మం దానిని అంగీకరించదు. అయితే యమున అని భావిద్దామా అంటే గంగ సహించదు. కనుక నిశ్చయంగా నీ కంటి కాంతి సరి అయిన స్థానాన్ని పొందడం లేదు తల్లి. అసలు దేంతో ఉపమానంగా చెబుదామా అనేదే తెలియడం లేదమ్మా నీ కంటి కాంతి అని చెప్పమ్మా. అది. శ్రీమాత్రే నమః. కాకోల పావక తృణీకరణేపి దక్షం కామాక్షి బాలక సుధాకర శేఖరస్య అత్యంత శీతలతమోప్యనుపారతం తే చిత్తం విమోహయతి చిత్రమయం కటాక్షః. కామాక్షి దేవి,
నీ చూపు ఎంతో చల్లనైనదైనప్పటికినీ దారుణ విషాగ్నుల్ని సైతం దగ్ధం చేయగలిగినవాడు, చిన్న చంద్రరేఖని శిరోభూషణంగా ధరించినవాడు అయిన పరమేశ్వరుని మనస్సుని ఎడతెగకుండా విశేషంగా మోహింపచేస్తోంది అమ్మా. ఇది ఎంతో చిత్రంగా ఉంది తల్లి. శ్రీమాత్రే నమః. कार्पण्यपूररसवर्धितमम्बमोह कन्दोद्गतं भवमयं विषपादपं मे तुङ्गं छिनत्तु तुहिनाद्रिसुते भवत्याः काञ्चीपुरेश्वरि కటాక్ష కుఠారధార. అమ్మా, హిమవంతుని పుత్రిక కాంచీపురాధీశ్వరి, నీ క్రీగంటి చూపు అనే గండ్రగొడ్డలి అంచు మోహం అనే దుంప నుంచి పెరిగినది ఎతైనది అయిన నా సంసారం అనే విషవృక్షాన్ని ఛేదించుగాక. శ్రీమాత్రే నమః. క్రీగంటి చూపు అనేటువంటి గండ్రగొడ్డలి అంచు మోహం అనేటువంటి దుంప నుంచి, మనం దుంపలవి పాతి పెడితే చూడు మొక్క వస్తుంది చూడు, అట్లా అది ఏం దుంప? మోహం అనే దుంప నుంచి పెరిగినది ఎతైనది అయినా నా సంసారం అనే విషవృక్షాన్ని నీ క్రీగంటి చూపు అనే గండ్రగొడ్డలి అంచు ఛేదించుగాక అని చెప్పి మనందరికీ కూడా ఆ యొక్క విషయ వాసనలు, దుష్కర్మలు, తర్వాత మోహపాశాలు, అజ్ఞానం, వ్యామోహం, ఇటువంటివన్నీ కూడా ఆ యొక్క అమ్మవారి క్రీగంటి చూపు అనే గండ్రగొడ్డలి అంచుతో ఛేదించబడుగాక అని నమస్కారం చేసుకుందాం. యమ్మ. శ్రీమాత్రే నమః. కామాక్షి ఘోర భవరోగ చికిత్సనార్థం అభ్యర్థ్య దేశిక కటాక్షభిషక్ ప్రసాదాత్ తత్రాపి దేవి లభతే సుకృతి కదాచిత్ అత్యంత దుర్లభమపాంగ మహౌషధం తే. అమ్మా కామాక్షీదేవి, నీ చల్లని చూపు ఘోరమైన సంసారం అనే రోగాన్ని నయం చేసే గొప్ప ఔషధం. ఆ ఔషధం గురువు అనే వైద్యుడి దగ్గరే లభిస్తుంది. అది సంసార బాధల్ని అనుభవించే జీవుడు మాటి మాటికి తన గురువుని ప్రార్థిస్తే గాని ఆయన నీ కటాక్షం అనే మందుని అతనికి అందించడు. అనగా అమ్మవారి అనుగ్రహం లభించాలి అంటే ముందుగా గురు అనుగ్రహం సాధకుడు పొందాలి అని కవి భావన. శ్రీమాత్రే నమః. సద్గురవే నమః. చూడండి, మనమందరం కూడా ఎంత అర్హులం కాకపోతే మన యొక్క శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూప్లో అటు సద్గురు చరిత్రలే కాక ఇటు దేవీ భాగవతం, మూక పంచశతి వంటి అమ్మవారి సంబంధితమైనటువంటి అంశాలు, ఇట్లాంటి పారాయణలు కూడా చేసుకుంటున్నాము అంటే ముందుగా గురు అనుగ్రహం మనకందరికీ కలగబట్టే మనం అనుకోకుండా ఈ దిశలో కూడా ప్రయాణం, అదే గురు కృప. తెలియకుండానే ఆత్మపథం వైపు నడిపించేవాడే సద్గురు. మౌన ప్రబోధంతో మనలో మన మనస్సులో కదలిక తేగలిగిన వాడే సద్గురువు. అట్లా మరి ఉద్వేగంగా చెప్పేస్తున్నానా అమ్మా? సాయిరాం. నీ చల్లని చూపు ఘోరమైన సంసారం అనేటువంటి రోగాన్ని నయం చేసే గొప్ప ఔషధం అంటే మందు. ఆ ఔషధం ఎక్కడి నుంచి వస్తుందిట? ఘోరమైన సంసారం అనే రోగాన్ని నయం చేసేది అమ్మవారి యొక్క చల్లని చూపు. అయితే ఆ చల్లని చూపు అనే ఔషధం ఎక్కడి నుంచి వస్తుంది? గురువు అనే వైద్యుడి దగ్గర నుంచే వస్తుంది. మనకు మందిచ్చేదెవరు? వైద్యుడు. ఇక్కడ మందేమిటి? అమ్మవారి చల్లని చూపు. వైద్యుడెవరు అంటే సద్గురువు. అట్లా ఆ ఔషధం
గురువు అనే వైద్యుడి దగ్గరే లభిస్తుంది. సంసార బాధల్ని అనుభవించే జీవుడు మాటి మాటికి తన గురువుని ప్రార్థిస్తేనే గాని అది ముందర ఆ సంకల్పం మనకుండాలి. మనకుంటేనే సద్గురువు మనల్ని తగిన పథం వైపు నడిపించగలుగుతాడు. అసలంటూ నీకు ఆ ఇది ఉండాలి. ఆ సంకల్పం ఉండాలి. అది. గురువుని ప్రార్థిస్తే గాని ఆయన నీ కటాక్షం అనే మందుని అతడికి అందించడమ్మా అని. అంటే ఏమిటి? అమ్మవారి అనుగ్రహం లభించాలి అంటే ముందుగా గురు అనుగ్రహం సాధకుడు పొందాలి అని కవి భావన. శ్రీమాత్రే నమః. సద్గురవే నమః. కామాక్షి దేశిక కృపాంకురమాశ్రయంతో నానాతపోనియమనాసిత పాశబంధాః వాసాలయం తవ కటాక్షమముం మహాంతో లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే. ఓ కామాక్షి, గురువు అనుగ్రహాన్ని కొంచెం పొంది ఆ శక్తితో ఎన్నో తపస్సుల్ని నియమంగా ఆచరించి తద్వారా భవబంధాలని నశింపచేసుకున్న ఆ మహానుభావులు నీ కటాక్షం అనే నివాస భవనాన్ని పొంది సక్రమమైన బుద్ధితో ప్రవర్తిస్తూ లోకంలో సుఖంగా సంచరిస్తారు అమ్మా. అది గురు అనుగ్రహం కొంచెం పొందితేనే ఆ శక్తితో ఎన్నో తపస్సుల్ని నియమంగా ఆచరించి, అంటే మనం ఇప్పుడు ఎక్కడో చెట్ల దగ్గరకో ఎక్కడికో వెళ్ళి తపస్సులు చేసేసుకోవాలని కాదు. తపస్సు, వాచిక తపస్సు ఎన్నో ఉంటాయి. మన వాక్కుని, మన ఇంద్రియాలని, మన మనస్సుని కూడా స్థిరంగా పెట్టుకోవటం, తగు రీతిగా మనం కనెక్ట్ అవ్వటం విషయాలకి, ఇటువంటివన్నీ కూడా పరోక్ష తపస్సే అమ్మా. ఇదంతా కూడా తపస్సే. దీన్ని కూడా అనేది ఒక నియమబద్ధమైన జీవితాన్ని కొనసాగించటం కూడా ఒక తపస్సు. అది అట్లా ఎన్నో తపస్సుల్ని నియమంగా ఆచరించి తద్వారా భవబంధాలని నశింపచేసుకున్న ఆ మహానుభావులు ఎవరైతే సత్యాన్ని గ్రహించి ఆ యొక్క అమ్మవారి కటాక్షం అనే ఔషధాన్ని గురువు అనే వైద్యుడి ద్వారా పొంది ఆ శక్తితో తపస్సుల్ని నియమంగా ఆచరించుకుని తద్వారా భవబంధాల్ని నశింపచేసుకున్నటువంటి సత్పురుషులు, మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారు నీ కటాక్షం అనే నివాస భవనాన్ని పొంది ఇహ అమ్మవారి కటాక్షం అనే భవనంలోనే వారు నివసిస్తున్నారు అన్నట్లుగా. ఆ కటాక్షం అనే భవనంలోనే వాళ్ళకి నివాస యోగ్యత లభించింది అంటే చూడు. నీ కటాక్షం అనే నివాస భవనాన్ని పొంది సక్రమమైన బుద్ధితో ప్రవర్తిస్తూ లోకంలో సుఖంగా సంచరిస్తారు. ఇహ ఏదైనా మనం గురువు అనుగ్రహం గాని, కటాక్షం గాని, అమ్మవారి యొక్క ఆశీర్వచనం గాని పొందామంటే పొందేశాం అని చెప్పి ఇంకా అక్కడితో మన సాధన వదిలేస్తే అవదుగా. ఆ సాధనని నిలుపుకోవాలి. దాన్ని ఇంకా పెంపొందించుకోవాలి. ఇంకా వృద్ధి చెందించుకోవాలన్నమాట. అందుకని ఎప్పుడో మనకి గతంలో ఎవరో ఆశీర్వదించారు. అది మొదలు బావుంది అని చెప్పి కూర్చుంటే అవ్వదు. ఇంకా దాని గురించి ఇంకా మనం సాధన చేయాలి. ఆ రీత్యా మనం ఇంకా ఎన్నో ఆచరించాలి. అది వాళ్ళు ఇచ్చినటువంటి మనకి అనుగ్రహం, మనపై వర్షింపచేసినటువంటి కృప, వారి యొక్క వాక్కు, వారి ఆశీర్వచనం ఏదైతే ఉంటుందో దాన్ని భద్రంగా ఉంచుకోవాలి. అంటే ఏమిటి? అదేమన్నా వస్తువా భద్రంగా ఉంచుకోవటానికంటే? అది కాదు. దాన్ని నిలబెట్టుకోవాలి మనం. మనమేమి మళ్ళీ మన మనస్సు ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన యొక్క సంబంధ బాంధవ్యాల ద్వారా మనం మళ్ళీ అలజడవుతూ అట్లా ఉన్నామనుకో, ఆ గొప్ప ఆశీర్వచన ఫలితం గూడా మనకి, ఆ వాక్ ఫలితం గూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ రీతిగా కూడా మనం నిలబెట్టుకుని కృషి చేయాలి తప్ప, నాకిప్పుడు ఇదివరకు ఎప్పుడో నాకు అట్లా అనుగ్రహం దొరికింది. ఇంకా చాలు అని జీవితాన్ని ఎళ్లదీస్తే అవ్వదు. మన జీవితాంతం కూడా సాధన కొనసాగిస్తూనే ఉండాలి అని. శ్రీమాత్రే నమః.
साकूतसल्लपितसंभृतमुग्धहासा व्रीडानुरागसहचरि विलोचनं ते कामाक्षि कामपरिपन्थिनि मारवीरा साम्राज्यविभ्रमदशां ప్రకటీకరోతి. అమ్మా కామాక్షి, నీవు మంచి అభిప్రాయంతో మాట్లాడేటప్పుడు అమాయకంగా నువ్వు నవ్విన నవ్వు, సిగ్గుతో ప్రేమతో కూడిన నీ చూపు శివుని మీద పడింది అమ్మా. నీ చూపు సోకగానే ఆయన మన్మథ వీరుడి సామ్రాజ్యానికి లోబడిన అవస్థని పొందినాడు తల్లి. అనగా అమ్మవారి చూపుతో శివుడు మన్మథ బాధకు గురి అయ్యాడు అని భావన. శ్రీమాత్రే నమః. కామాక్షి విభ్రమ బలైక నిధిర్విధాయ భ్రువల్లి చాపకుటిలీకృతిమేవ చిత్రం స్వాధీనతాం తవ నినాయ శశాంకమౌళే రంగార్ధరాజ్య సుఖలాభ మపాంగవీరః. ఓ కామాక్షిదేవి, నీ కటాక్షం అనే వీరుడు ఎంతో వింతగా తీగల్లాంటి కనుబొమలనే ధనస్సుని మాత్రమే వంచి విలాసం అనే బలాన్ని నిధిగా పొంది దానితో పరమేశ్వరుని శరీరంలో సగభాగం అనే రాజ్యాన్ని నీకు స్వాధీనం చేశాడు అమ్మా. కటాక్షం అనే వీరుడుట ఏం చేశాడుట? ఎంతో వింతగా తీగల్లాంటి కనుబొమలనే ధనస్సుని మాత్రమే ఉంచి విలాసం అనే బలాన్ని నిధిగా పొంది దానితో పరమేశ్వరుని శరీరంలో సహభాగం అనే రాజ్యాన్ని నీకు స్వాధీనం చేశాడు అమ్మా. అది ఆ కటాక్షం అనే వీరుడు ఆ విధంగా స్వాధీనం చేశాడు అన్నట్లుగా. కామాం కురైక నిలయస్తవ దృష్టిపాతః కామాక్షి భక్త మనసాం ప్రదదాతు కామాన్ రాగాన్విత స్వయమపి ప్రకటీకరోతి వైరాగ్యమేవ కథమేష మహామునీనాం. దేవి కామాక్షి, కామం అనే మొలకకి ప్రధాన నివాసమైనది నీ చూపు. అది భక్తుల మనస్సులోని కోరికలన్నిటినీ తీరుస్తుంది. అలాంటి నీ చూపు స్వయంగా అనురాగంతో కూడినదే అయితే అది మహామునులకి వైరాగ్యాన్ని ఎలా కలిగిస్తోంది అమ్మా అని చెప్పి చమత్కారంగా అట్లా. అసలు ఆవిడ చూపు కామమ్మనే మొలకకి ప్రధాన నివాసమైనది కదా, భక్తుల మనస్సులోని కోరికలన్నిటినీ కూడా తీరుస్తుంది కదా. మరి అదే చూపు అంత అనురాగంతో కూడా కూడినది కదా. మరి అలాంటి చూపు మహామునుల విషయానికి వచ్చేటప్పటికి వారికి వైరాగ్యాన్ని ఎట్లా కలిగిస్తోందమ్మా అని. ఎవరికి ఏది ప్రసాదించాలో అది ప్రసాదించగలిగినదే కామకోటి కామాక్షమ్మ అని మనం చెప్పుకున్నాం గత శ్లోకాలలో. శ్రీమాత్రే నమః. కాళాంబువాహనివహైః కలహాయతే తే కామాక్షి కాళి మమదేన సదా కటాక్షః చిత్రం తథాపి నితరామముమేవ దృష్ట్వా సోత్కంఠయేవ రమతే కిల నీలకంఠః. అమ్మా కామాక్షి, నీ చల్లని చూపు తాను నల్లగా ఉందనే గర్వంతో ఎప్పుడూ వర్షాకాలంలోని మేఘాలతో కలహిస్తోంది.
అలాంటి నీ చూపునే చూసి నల్లని కంఠం గలవాడైన శివుడు ఉత్కంఠతో ఎక్కువగా ఆనందించడం ఎంతో వింతగా ఉందమ్మా. ప్రతి దీనిలోనూ కూడా ద్విస్వభావ ప్రకృతిని మనం చూస్తున్నాం. అదే అంశం ఒకళ్ళకి అనురక్తి అయితే ఒకళ్ళకి విరక్తి అన్నట్లుగా అట్లా 2 స్వభావాలుగా ఆ యొక్క కటాక్షాన్ని, ఆ చూపుని విశదపరచడం మనం గ్రహించగలుగుతున్నాం కదా అమ్మా! అట్లా ఇక్కడ కూడా ఏమిటిట, వర్షాకాలంలోని మేఘాలతో కలహిస్తోందిట ఆ చల్లని చూపు. అయితే ఆ చూపునే చూసి మరి నల్లని కంఠం గలవాడైనటువంటి శివుడు ఉత్కంఠతో ఎక్కువగా ఆనందించడం గూడా ఎంతో వింతగా ఉందమ్మా అని చెప్పి. కామాక్షి మన్మథరిపుం ప్రతిమారతాప మోహాంధకార జలదాగమనేన నృత్యన్ దుష్కర్మ కంచుకికులం కబళీకరోతు వ్యామిశ్రమే చ కరుచిః త్వదపాంగకేకి. కామాక్షిదేవి, మన్మథుడికి శత్రువైన పరమేశ్వరుని మీద మన్మథతాపం, మోహాంధకారం అనే మేఘం వచ్చి వాలింది. ఆ మోహమేఘాన్ని చూచి అమ్మవారి కటాక్షం అనే నెమలి ఎన్నో రంగులు మిళితమైన నల్లని కాంతితో ప్రకాశిస్తూ ఆనందంగా నర్తిస్తోంది. అలా నర్తించే నెమలి మేము చేసిన చెడ్డ పనుల సమూహాన్ని మృంగివేయుగాక. శ్రీమాత్రే నమః. చూడండి, మన్మథుడికి శత్రువైన పరమేశ్వరుని మీద మన్మథతాపం, మోహాంధకారం అనే మేఘం వచ్చి వాలిందిట. ఆ మోహమేఘాన్ని చూచి ఏమైంది, అమ్మవారి యొక్క కటాక్షం అనే నెమలి ఎన్నో రంగులు మిళితమైన నల్లని కాంతితో ప్రకాశిస్తూ, ఈ నెమలి నల్లని కాంతితో ప్రకాశించటం ఏమిటి అంటే అక్కడ మరి కనులు నల్ల కలువలతో పోల్చారు కదా, నల్లని ప్రకాశం వస్తోంది అన్నట్లుగా మనం చదువుకున్నాం కదా క్రీగంటి చూపది. అట్లా నల్లని కాంతితో ప్రకాశిస్తూ ఆనందంగా నర్తిస్తోంది ఆ కటాక్షం అనే నెమలి. అలా నర్తించే నెమలి మేము చేసిన చెడ్డ పనుల సమూహాన్ని మృంగివేయుగాక. అది మనం చెడ్డ పనులు ఎక్కడ చేస్తున్నామనంటే, పోనీ మనం చెడ్డ పనులు అనేది అటుంచి మనం చెప్పుకున్నాం. ఏమిటంటే కల్మషంతో కూడినటువంటి సద్గుణాలు అని చెప్పి కదా అమ్మా. అట్లా పోనీ వాటలనైనా గాని ఆ కల్మషంతో కూడిన సద్గుణాల సమూహాన్నైనా మృంగివేయాలి అనుకుందాం. మనకదొక సంతృప్తి కదా. లేదనంటే మనం చెడ్డవాళ్ళమన్నా, మనం చెడ్డ పనులు చేస్తున్నామన్నా మనకెంతో బాధ కలుగుతుంది. నిజాలటుంచి కదా. శ్రీమాత్రే నమః. కామాక్షి మన్మథరిపోరవలోకనేషు కాంతం పయోజమివ తావకమక్షిపాతం ప్రేమాగమో దివసవద్వికచీకరోతి లజ్జాభరో రజనివన్ముకుళీకరోతి. అమ్మా కామాక్షి, పరమేశ్వరుని చూపులు తగలగానే నీ కటాక్ష కాంతి అనే కమలం పగలు లాంటి ప్రేమతో వికసిస్తోంది. ఎక్కువ సిగ్గుపడటం అనే రాత్రి రాకతో సంకోచిస్తోంది. అనగా శివుని చూపు సోకగానే అమ్మవారి చూపులు కమలాలగా ప్రేమతో వికసించి సిగ్గుతో సంకోచించాయి, అనగా అరమోడ్పులైనాయి అని కవి భావన. శ్రీమాత్రే నమః. మూకో విరించతి పరం పురుషః కురూపః కందర్పతి త్రిదశరాజతి కిం పచానః కామాక్షి కేవలముపక్రమకాలయేవ లీలాతరంగిత కటాక్షరుచ క్షణం తే.
కామాక్షీదేవి, నీ విలాసవంతమైన కటాక్షం అనే కాంతి కొంచెం ప్రసరించడం ప్రారంభం కాగానే మూగవాడు బ్రహ్మగా, వికృతంగా ఉండేవాడు మన్మధుడిలా, పేదవాడు ఇంద్రుడిలా మారిపోతున్నారు అమ్మా. అది ఏమిటిట? కటాక్షం అనే కాంతి కొంచెం ప్రసరించటం ప్రారంభం కాగానే, ఇంకా పూర్తిగా ప్రసరించడం అనేది ఇట్లా ప్రారంభావస్థలోనూ ఉండగానే మూగవాడు బ్రహ్మగా, బ్రహ్మ అంటే మాటల అమ్మ చతుర్వేదాలకి కూడా మూలాధారం కదా. మూగవాడు బ్రహ్మగా, వికృతంగా ఉండేవాడు మన్మధుడిలా, అంటే అంత సౌందర్యంగా అన్నమాట. పేదవాడు ఇంద్రుడిలా మారిపోతున్నారు అమ్మా. అంత ప్రభావవంతమైనది అమ్మవారి యొక్క కటాక్షం అని చెప్పి. శ్రీమాత్రే నమః. నీలాలకా మధుకరంతి మనోజ్ఞనాసాం ఉక్తారుచ ప్రకటకందభిసాంకురంతి కారుణ్యమంబమకరం రతికామకోటిం అన్యేతతః కమలమేవ విలోచనం తే. అమ్మా కామకోటి, నీ కళ్ళ మీద వాలే ముంగురులు తుమ్మెదలుగా, ముక్కుకి ధరించిన ముత్యం కాంతులు తామరతూడు మొలకల్లా కరుణ మకరందంగా భాసించడం వలన నేను నీ కళ్ళని కమలాలుగానే తలుస్తున్నాను అమ్మా. అది కళ్ళ మీద వాలేటువంటి ముంగురులేమో తుమ్మెదలుగా, ముక్కుకి ధరించినటువంటి మౌక్తికం ముత్యం ఏదైతే ఉందో ఆ కాంతులు తామరతూడు మొలకల్లాగాట. అది కరుణ మకరందంగా అంతా కూడా కమలం రిలేటెడే కదా. ఎట్లా ఒక కమలం ఉందనుకో, దాని మీద తుమ్మెదలు వాళ్తాయి. ఆ తుమ్మెదల్ని ఇక్కడ ఎట్లా పోల్చారు? కళ్ళేమో కమలం, ముంగురులేమో తుమ్మెదలు, కాంతులేమో ముక్కుకి ధరించినటువంటి మౌక్తికం నుంచి వచ్చేటువంటి కాంతులు తామరతూడు మొలకల్లాగాట. అది ఆ కరుణ మకరందంగా భాషించడం వలన ఆ కమలంలోంచి ఏముద్భవిస్తుంది? తీయని మకరందం ఉద్భవిస్తూ ఉంటుంది కాబట్టి పుష్పాలలో, కానీ ఇక్కడ కమలం కాబట్టి కమలాలలో ఆ కరుణ మకరందంగా భాషించడం వలన నీ కళ్ళని నేను కమలాలుగానే తలుస్తున్నాను అమ్మా అని చెప్పి. శ్రీమాత్రే నమః. ఏమ్మా తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.